హాయ్ అండి. ఇవాళ ఉడకబెట్టిన కోడిగుడ్డుతోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. నోటికి రుచి లేనప్పుడు ఒకసారి ఇలా పచ్చడి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ 4 కోడిగుడ్లు పెట్టుకున్న తర్వాత తురిమేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆవాల మెంతుల పొడి, 2 నిమ్మకాయలు అయితే పిండేసేసుకోవాలి. మీకు పులుపు ఎక్కువ కావాలంటే 3 నిమ్మకాయలను పిండుకోవచ్చు. బాగా కలిపేసేసుకొని తురుముకున్న కోడిగుడ్డు వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు పోపంతా ఫ్రై చేసేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఫ్రై చేసేసుకొని మనం కోడిగుడ్డు తురుముకున్నాం కదా, అది వేసేసుకొని బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆపేయాలండి. ఒక అర్ధగంట ఆగేసి వేడి వేడి అన్నం కానీ చపాతీలో కానీ తింటే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.